తీయగా చల్లగా. లలిత యశస్వి. లయ, సార్ నువ్వు పాడబోయే పాట. ఇప్పుడు నేను పాడబోయే పాట అందమైన వెన్నెలలోన. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చరణ్, నాన్నగారిది కోదండపాణి ఆడియో ల్యాబ్లో ఏ మూల ఏముందో, మొత్తం ఎక్కడ మైకులు ఉండేవో, వాయిస్ రూమ్ ఎక్కడ ఉందో, రిథమ్ ప్రతి ఇంచు కూడా నీకు అలవాటే తెలుస్తుంది, చిరపరిచితమే కదా. అట్లాగా ఇప్పుడు డాల్బీ అట్మాస్ థియేటర్లో కూడా నువ్వు చాలా చూసుంటావు. సో ఒక కార్నర్లో ఒకలా వినపడుతుంది సౌండ్, ఇంకో కార్నర్లో వినపడుతుంది. అలాగే థియేటర్స్లో కూడా ఎగ్జిబిటర్స్, సినిమా థియేటర్స్ ఉంటాయి కదా, మల్టీప్లెక్స్ కావచ్చు, సింగిల్ స్క్రీన్ కావచ్చు, అన్ని సీట్లలోనూ ఒకే ఎక్స్పీరియన్స్ ఉండదు. అవునండి, తెలుసుగా. అవునండి. మిడిల్ సీట్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ బాక్స్లో పక్కన స్పీకర్ దగ్గరగా కూర్చున్న వాళ్ళకి, సరౌండ్ స్పీకర్ పక్కన కూర్చున్న వాళ్ళకి ఒకలాగా అనిపిస్తుంది. అసలు పాడుతా తీగ కార్యక్రమంలో ఈ సింగర్ల పెర్ఫార్మెన్స్లు అన్నీ కూడా ఆ సెంటర్లో కాకుండా పక్కన కూర్చుని చూస్తే ఎలా వినబడుతుందని ఎక్స్పీరియన్స్ చేద్దామని సరదాగా ఈ పాట వరకు. ఓకే సార్, సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, బ్రిలియంట్ సార్, మీరు ఎక్స్ట్రాడినరీ.
ఫస్ట్ ఆడియన్స్లో కూర్చున్న కీరవాణి గారిని అడిగేద్దాం. కాదు, ఆడియన్స్లో కూర్చున్న నేను వారి జడ్జిమెంట్లు కూడా ఇక్కడికి ఎలా వినపడుతున్నాయో తెలియాలి కాబట్టి ముందు అది చెప్పాక. లలిత యశస్వి, నమస్తే సార్. నమస్తే. పాట మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు అద్భుతం. థ్యాంక్ యూ సార్. అసలు ఈ పాటలో ఎన్ని గమకాలు పలికాయి, అసలు ప్రతి పదానికి ఒక గమకంలాగా ఉంది. ప్రతి మాట ప్రతి వాక్యం చివరి వచ్చే ఆ మాట చివరిలో ఒక గమకం. ఎంత అందంగా పలికావు. థ్యాంక్ యూ సార్. అద్భుతం. పాట ఆద్యంతం అద్భుతం. అయితే ప్రతిసారి నేను పాట మీరు పాడిన వెంటనే రచయిత గురించి ప్రతిసారి చెబుతుంటా. అది ఎందుకు చెప్పాలంటే పాటకి ప్రాణం ప్రధానం మాట అక్షరం. అది పెద్దలందరూ చెప్పాలి. బాలుగారు ఎప్పుడు చెప్తుంటారు, కీరవాణి గారు చెప్తుంటారు, అందరూ చెప్పారు అక్షరమే ప్రధానం, అక్షరమే ప్రాణం. ఆ అక్షరాన్ని సృష్టించిన అక్షర బ్రహ్మల కృషిని ఖచ్చితంగా గుర్తించాలి, అభినందించాలనే సదుద్దేశంతో ప్రతి పాట రచయిత యొక్క ఆ చరిత్ర కానీ వాళ్ళు చేసిన కృషి కానీ చెబుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు భువనచంద్ర గారి ప్రత్యేక సంచికలో భువనచంద్ర గారి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన పాటల్లోని అర్థాలన్నీ మనం చెబుతున్నప్పుడు ఆయన అనారోగ్యంతో ఉండి కూడా మన కార్యక్రమాన్ని తిలకించి ఎంతో సంతోషించి నాకు ఫోన్ చేసి, నాన్న మీరు కీరవాణి గారు, సునీత గారు, చరణ్ గారు నా గురించి చెప్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా నాన్న, నా ఆయువు ఇంకాస్త పెరుగుతున్నట్టుగా అనిపిస్తుందంటే నిజంగా అలాంటి అక్షర బ్రహ్మలను ఖచ్చితంగా మరొక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ పాట రచించిన అన్నయ్య రసరాజు అన్న అంటాను నేను. ఆయన ఈ సినిమాలోనే కాకుండా ఇది అసెంబ్లీ రౌడీ, అల్లుడు గారిలో రాశారు, మేజర్ చంద్రకాంత్లో రాశారు, కుంతిపుత్రులో రాశారు, చిట్టెమ్మమ్మగుల్లో రాశారు, దొంగ పోలీసులో పాటలు రాశారు. ఈ పాటలే కాకుండా రసరాజు నాణీలు అని ఒక నాణీలు రాశారు. అట్లాగే చాలా పద్య కవితా సంపుట్లు వెలువరించారు, పద్య కావ్యాలు రాశారు. ఇవే కాకుండా గజళ్ళు రాశారు. సినిమా రచయితల్లో గజళ్ళు రాసిన రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి నారాయణ రెడ్డి గారి తర్వాత నాకు తెలిసి రసరాజు గారు. చాలా తక్కువ మంది గజళ్ళు రాశారు. గజల్ రాయడంలో చాలా చేయి తిరిగిన వ్యక్తి గజళ్ళు. నాతో పాటు నేను నాటాకి రసరాజు అన్నను వెన్నెలకంటి గారిని తీసుకెళ్తే అక్కడ గజళ్ళు పాడితే నాటాలో అట్లాంటాలో అద్భుతమైన స్పందన వచ్చి అసలు రసరాజు గారిని అందరూ అలా పొగిడేశారనమాట. చాలా మురిసిపోతారు, తమ్ముడు మీరు నన్ను తీసుకెళ్లారు, అద్భుతంగా చేశానని చెప్పేసి నాకు ప్రతిసారి ధన్యవాదాలు చెప్తుంటారు. అలాంటి అన్నయ్య తణుకులో ఉంటారు, ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు. అన్న మీరు చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని, మరొక్కసారి మీ పాటలు పాడే అవకాశం మా పిల్లలకు వస్తే మళ్ళీ మీ గురించి మరికొన్ని విశేషాలు చెబుతా. అద్భుతం. కీరవాణి గారు ఎలా వినిపించిందండి? అద్భుతంగా వినిపించింది, అద్భుతంగా అనిపించింది. నాకు అత్యద్భుతంగా కనిపిస్తుంది. లయా, నమస్తే మా. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ మా. చాలా అందంగా వినిపించింది. నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటి, సరి గరి గ పగ పద పద స గరి సదస గరి సదస గరి సదస, అందమైన పక్క టెంపోలో అది ఎంత పక్కా పాడావంటే, అది డ్యూయట్ అయినా సరే చాలా సునాయాసంగా పాడిన తీరు నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మా. చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆడియన్స్ కామెంట్ చేస్తే మనకి ఎలా వినపడుతుందో అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. ఆడియన్స్ ఎలా కామెంట్ చేసినా మైకే కదా సార్, స్పీకరే కదా సార్, ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా. ఈ స్పీకర్లు వేరు. అచ్చా, ఇప్పుడు ఎలాగూ వినడం ఇక్కడ నుంచి విన్నా కామెంట్ అక్కడి నుంచి చేయడం అనేది ధర్మం. కాకపోతే నాకు బాధ ఏంటంటే ఇక్కడ ఎంత హాయిగా లైట్ హార్టెడ్గా ఉంది, ఇక్కడ కూర్చుంటే బరువైన సీట్లోకి నన్ను మళ్ళీ పంపిస్తున్నారు. చాలా కష్టపడుతూ అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇంతవరకు ఇక్కడ ఉండించినందుకు మీకు ధన్యవాదాలు అమ్మ. చాలా సంతోషం. నమస్కారం. యశస్వి, నమస్తే సార్. బాగా పాడావమ్మా. అయితే నా అభ్యంతరం, ఈ పాట చక్కగా పాడావు. నీ టాలెంట్ని డిస్ప్లే చేయడానికి, ప్రూవ్ చేసుకోవడానికి ఎంతకంటే లలితమైన పాటల్ని ఎన్నుకోవడం ద్వారా అది బాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీజన్లోనే పగలైతే దొరవేరా అనే రాజేశ్వరరావు గారి పాట ఎవరు పాడారు? నిగమ పాడింది. సో అది చాలా సున్నితంగా అనిపించినా సరే పాడడానికి కష్టమైంది, వినడానికి ఎంత హాయిగా ఉంటే అది అంత కష్టమైన పాట. ఇది కొంచెం మాస్ టైప్ సాంగ్. ఇది పాడడం ద్వారా నువ్వు పాస్ అయినప్పటికీ కూడా ఇంకా నువ్వు నిన్ను నిరూపించుకునే అవకాశాన్ని నువ్వు కోల్పోయావని నా అభిప్రాయం. ఇంతకంటే లలితమైన పాటలు పాడడం ద్వారా అప్పుడు నీకు ఎక్కువగా ఇంప్రెస్ చేయగలవు. ఇది బాగా రాలేదని కాదు, అర్థమైందా? మరి అది ఎలాంటిదంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్ 7th క్లాస్ ఎగ్జామ్ రాసినట్టు.
డెఫినెట్గా పాస్ అవుతాడు. కానీ ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్న ఎగ్జామ్ రాస్తే ఇంకొంచెం మెచ్చుకుంటాం. నీకు అర్థమైందా కంపారిజన్? అర్థమైంది సార్. ఓకే, మరి చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.